అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి హాట్‌స్టార్ ఒరిజినల్ సిరీస్ అంట. డిస్నీ హాట్‌స్టార్‌కి చేస్తున్నారంట. సో కాస్టింగ్ కాల్ ప్రైమరీ రోల్స్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్టులు కావాలంట. వీఆర్ లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్ట్ హూ ఆర్ గుడ్ విత్ అమలాపురం యాక్సెంట్ అని అంటున్నారు. టు ప్లే ద ప్రైమరీ రోల్ ఫర్ హాట్‌స్టార్ సిరీస్. వీళ్ళకి ఏజ్ వచ్చేసి 20 నుండి 26 సంవత్సరాల వాళ్ళు ఉండాలంట. డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్స్ కాంట్రాక్ట్కి ప్రిపేర్డ్గా ఉన్న వాళ్ళని మీరు ప్రిపేర్గా ఉన్న వాళ్ళని మాత్రమే అప్రోచ్ అవ్వండి అని అంటున్నారు. సో అమలాపురం యాస కంపల్సరీగా వచ్చి ఉండాలి అని అంటున్నారు. టు అప్లై ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ షేర్ యువర్ లేటెస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాంటాక్టెడ్ ఫర్ ఆడిషన్స్ అని అంటున్నారు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. దాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలకి రచనా సహకారం అదే గోస్ట్ రైటరా వర్షన్ రైటరా ఏదో చేశాను అని అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు మీకు పెద్ద పెద్ద డైరెక్టర్లతో, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతో, పెద్ద పెద్ద హీరోలతో పరిచయాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కూడా మీకు పరిచయాలు ఉంటాయి కదా. ఎవరు కూడా మిమ్మల్ని టైటిల్ కార్డ్ రైటర్గా పుష్ చేయడానికి ప్రయత్నం చేయలేదా అనే టైప్లో అడగటం జరిగింది. ఇక్కడ నేనేమంటానంటేనండి, పుష్ చేయడానికి ప్రయత్నం అనేది ఇక్కడ కొన్ని రకాలుగా జరిగింది. ఒకటి, మన విలువ తెలుసు, మన విద్వత్తు తెలుసు వాళ్ళకి. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో కొంతమంది ఎలాగుంటారు అంటే, విజయ్ గారు మీరు సూపర్ అండి, మీరు చాలా బాగా చేస్తారు, నేను టైటిల్ కార్డ్ ఇస్తాను కానీ డబ్బులు ఇవ్వను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలాగుంటారు అంటే, నేను టైటిల్ కార్డ్ ఇస్తున్నాను కదా, ఇంకా నువ్వేమి ఇస్తావో చెప్పు అనే టైప్లో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటి అంటే, ఆ అమ్మాయి నీకు మంచి ఫ్రెండ్ కదా, ఆ అమ్మాయిని ఏదో రకంగా సెట్ చేయి మనకి, మన ప్రాజెక్ట్కి, దీనికి నువ్వే డైరెక్టర్వి, దీనికి నువ్వే ఏమంటారు రైటర్వి, ఎవ్రీథింగ్ నువ్వే, నీకు మంచి ఇది ఉంటుంది. నేనేంటంటేనండి, బికాస్ ఆఫ్ ఎ పొజిషన్ ఐ నెవర్ వాంట్ టు కిల్ మై సెల్ఫ్ అట్ ఎనీ పాయింట్ అండి. దీనికి మీకు అర్థం అవడం కోసం నా లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకేంటి అంటే, ఒక షార్ట్ ఫిల్మ్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 2010-11 ఆ టైంలో ఒక అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇంకా సరిగా పుట్టని టైంలో ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి నేను వెళ్ళి ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో నాకు తెలిసినంతవరకు బడ్జెట్ 50,000 వరకు బడ్జెట్ పెట్టుకున్నాం. అదే దాంట్లో ఏంటి అంటే, ఒక ఇద్దరు చిన్నపిల్లలు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, ఒక ముసలాయన, ఇద్దరు కుర్రాళ్ళు ఈ షార్ట్ ఫిల్మ్కి కావాల్సిన ఆర్టిస్టులు. సో అంతా బాగుంది. దగ్గర దగ్గర నాకు తెలిసినంతవరకు చాలా పెద్ద హీరోకి సంబంధించిన సెట్లో నేను ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అనాలి, ఆయనే ప్రొడ్యూస్ చేస్తానన్నారు. సో ఆయనకి కథ చెప్పాను. చుట్టూతా లైట్ మెన్లు, సెట్ బాయ్స్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి విపరీతంగా నచ్చింది. లిటరల్గా లైట్ మెన్లు ఏమన్నారు అంటే, సార్ మాకు విపరీతంగా నచ్చింది, ఇదే కనుక మీరు చేస్తానంటే మేము ఆ రోజుకి ఫ్రీగా పనిచేస్తాం సార్, మాకు రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వద్దు, మేము వచ్చి లైట్లు మొత్తం కూడా మేము సెట్ చేస్తాం అనే టైప్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి అంత ఎగ్జైటింగ్ అనిపించింది పాయింట్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత సరే విజయ్ గారు మీరు పని చేయండి, మీరు ఆఫీస్కి రండి మనం మాట్లాడదాం. సరేనండి అని నేను వన్ ఫైన్ డే ఇక్కడ ఫిలిం నగర్ అపోలో ఆపోజిట్లో, అప్పట్లో, ఇప్పుడు ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసరు, అప్పుడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. సో ఆయన ఆఫీస్కి వెళ్ళాను నేను. ఆయన ఆఫీస్కి వెళ్తే ఏమైంది అంటే, ఆయన ఆఫీస్కి పిలిచారు, కూర్చోబెట్టారు, గ్రీన్ టీ ఇచ్చారు. గ్రీన్ టీ ఇచ్చిన తర్వాత, బాగుంది విజయ్ గారు, మీరు పని చేయండి, మీరు ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు అనుకుంటున్నారు కదా, ఆ అబ్బాయిల్ని తీసేసి ఇద్దరు అమ్మాయిల్ని పెట్టుకోండి, నేను వాళ్ళని యూజ్ చేసుకుంటాను అనే టైప్లో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ నాకు ఉండాల్సిన మెచ్యూరిటీ ఏంటంటే, ఆయన అమ్మాయిలు తెచ్చుకుంటాను, ఆయన ఏదో చేసుకుంటాను అంటున్నాడు. నాకేంటి సంబంధం? నన్ను తీసుకురమ్మని లేదు కదా, అంటే నన్ను బ్రోకర్ అవ్వమని లేదు కదా. ఆ మెచ్యూరిటీ నాకు అప్పటికి లేదు. నేనేంటంటే, నీ అమ్మ ఏమనుకుంటున్నారా బాడకం, కథలు పడుతున్నావా, అమ్మాయిలు అంటావా, అది ఇది అనేసి సీన్ పేపర్లు ఇసురు కొట్టేసి వచ్చేసా. అది అప్పట్లో నాకున్న ఏమంటారు ఇమ్మెచ్యూరిటీ అనాలి. సో నేను అలాంటి వాటికి కొన్నిటికి తలదించలేను, తల వంచలేను. కొన్ని రకాల నాకు అంటే సరస్వతిని చాలా దగ్గరగా చూస్తున్న నాకు ఇలాంటి కొన్ని ఎందుకు మనస్కరించవన్నమాట. సో అలాగే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, నేను మీరు నుండి నువ్వు లేక షిఫ్ట్ అవ్వలేను. ఎవరైనా సడన్గా నువ్వు అని అంటే నేను అది తీసుకోలేను. సో అలాంటి టు ద కోర్, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఎంత పెద్ద రైటర్ అయినప్పటికీ కూడా నేను నువ్వులోకి కూడా షిఫ్ట్ కాలేను.
సో అలాంటి కొన్ని రకాల ఇది పెట్టేసుకొని ఉన్నాను నేను. దాంతో నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను. నేను ఎర్నింగ్స్ కూడా చాలా బాగా చేస్తున్నాను. అలాంటప్పుడు ఇతను కొన్ని పరిధులు పెట్టుకొని ఉంటాడు. ఇతన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకు మనకి తలనొప్పులు, ఇతన్ని పుష్ చేయాల్సిన అవసరం ఏంటి, పైగా మనకేంటంటే భజన చేయడం రాదు. సార్ సార్ మీరు సూపర్ సార్, మీది ఎంత పొడుగు సార్, సార్ మీ కాళ్ళ మీద దుమ్మేంటి సార్ అలాగుంది, నేను తుడుస్తాను సార్, అలాంటివి నేను చేయలేను. ఐఎమ్ అన్ఫిట్ ఫర్ సచ్ థింగ్స్. అందుకని నేను ఎదగలేకపోవడానికి ప్రధాన కారణాలు ఇవి. ఇంకా కారణాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9908219137. ఐ రిపీట్ 9908219137. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కమెంట్ బాక్స్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.